చిన్న చిన్న కారణాలు క్షణికావేశం ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలు 1400కు పైగా ఉన్నాయి. 2021, 2022, 2023, 2024, 2025 ఇలా చూసుకుంటే 4 ఏళ్లలో సుమారు 1400 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. 1400కు పైగా కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది. అమ్మ కొట్టిందని, భార్య ఇంటికి రాలేదని, తమ్ముడు తిట్టాడని, అన్న కోపగించాడని, కారణాలు ఏవైనా సరే కూతురు బెదిరించిందని, ఇలా ఏదేదో కారణాలతో 1400కు పైగా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మొత్తంగా గత 2 రోజుల క్రితం పెళ్లి కావాల్సిన కుమారుడు చనిపోవడంతో కుటుంబంలో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నిజామాబాద్ జిల్లాలోని వెంగల్పాడు గ్రామంలో 2 రోజుల క్రితం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు 2 రోజుల్లో పెళ్లి కావాల్సి ఉంది. ఈరోజు పెళ్లి కావాల్సిన యువకుడు మృతి చెందడంతో గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1400కు పైగా మృత్యువాత పడ్డారు. 2021, 22లో 358 మంది, 2022, 23లో 356 మంది, 2023, 24లో సుమారు 448 మంది, 2024, 25లో ఇప్పటి వరకు 348 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యల వల్ల ప్రధానంగా వారి క్షణికావేశం, చిన్న చిన్న కారణాలు, కుటుంబ సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మత్తు ఏదైతే మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అనేకం ఈ నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా ఆత్మహత్యలకు ప్రధాన కారణం క్షణికావేశం. ఒక్క క్షణం ఆగితే వారి ప్రాణాలు నిలిచుండేవి. కానీ ఆ క్షణంలో ఎలాంటి ఆలోచనలు, అమ్మా నాన్న తమ్ముడు బంధువులు ఎలాంటి ఆలోచన రాకపోవడమే ఈ ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులు నెలకొని జిల్లాలో ఈ ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వము చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి శిక్షణలు, వారికి అవగాహన కనిపిస్తే బాగుంది. దీని అంతటి కూడా బాధ్యత పోలీసులు తమ భుజాల మీద వేసుకొని ఈ ఆత్మహత్యలు కాకుండా అవగాహన సదస్సులు నిర్వహిస్తే గ్రామాల్లో బాగుంటుందనే ప్రజల నమ్మకం. ఏదేమైనా గ్రామాల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్న పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామాల్లో యువత తప్పుదారి పడుతున్న పరిస్థితులు. ఓవైపు గంజాయి మత్తు, మరోవైపు మద్యం మత్తు, వీటన్నింటి కూడా క్షణికావేశం. అమ్మ తిట్టింది, నాన్న కొట్టాడు, డబ్బులు ఇవ్వలేదు, ఆ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదు, బైక్ కొనియలేదు, కారణాలు ఏవైనప్పటికీ కూడా 1400 మందికి పైగా బాధాకరం ఆత్మహత్యలు చేసుకొని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. 25 ఏళ్ల పాటు అందరినీ కలిసి పెంచిన తల్లిదండ్రులకు శోకం మిగిలింది. నేడు పెళ్లి కావాల్సిన ఇంట్లో చావు మేళాలు మోగాయి. నిజామాబాద్ జిల్లాలోని వెంగల్పాడు గ్రామంలో ఉన్నాం. ఇది వెంగల్పాడు గ్రామం. ఈ గ్రామానికి సంబంధించిన నారగౌడ్ శ్యామలకు 3 కుమారులు. వారికి ముగ్గురికి కూడా అన్యోన్యంగా ఉంటారు. వారికి ఎక్కడ కూడా ఎలాంటి కష్టాలు లేవని చెప్తూ ఉంటారు. పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వీరందరూ కూడా అందరు కలిసిమెలిసి ఉంటున్న క్రమంలో చిన్నోడికి పెళ్లి చేయాలనుకున్నారు. పెళ్లి నిశ్చయమైంది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం ఓ గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో. ఆ అమ్మాయికి సంబంధించి ఈరోజు ప్రతాప్ గౌడ్కు ఆ అమ్మాయికి పెళ్లి కావాల్సింది. కానీ పెళ్లి కావాల్సిన ఈ రోజే వారికి సంబంధించి 2 రోజుల క్రితం వారి ఇంట్లో చావు మేళం మోగిందనే చెప్పచ్చు. ఎందుకంటే అన్యోన్యంగా ఉంటారు. వారందరూ కలిసి జీవనం సాగించాలనుకున్నారు. 3 అన్నదమ్ములు, అందరికీ ఎలాంటి సాధక బాధకాలు లేవు. అందరూ కూడా వ్యాపారములు, 2 అన్నలు వ్యాపారంలో స్థిరపడ్డారు. చిన్నోడు వ్యవసాయం చూసుకుంటూ ఇంటికి సంబంధించిన పౌల్ట్రీ ఫామ్ను నిర్వహణ చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సవ్యంగా జీవించేవాడని చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా ఆ ఇంట్లో చావు మేళం మోగింది. అందరూ కూడా గ్రామంలో అందరూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఈ వెంగల్పాడు గ్రామంలో చోటు చేసుకుంది. నారగౌడ్ శ్యామలకు ముద్దుల కుమారుడు, చిన్న కుమారుడు ప్రతాప్ గౌడ్. ఈరోజు పెళ్లి కావాల్సిన ఆయన ఇంట్లో చావు మేళం మోగడంతో బంధువులందరూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వారికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ కూడా లేవు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో కుటుంబంలో ఎలాంటి సాధక బాధకాలు కూడా లేవు. అందరూ కలిసి సవ్యంగా జీవిస్తామని చెప్తున్నారు. కానీ ఆ కుటుంబంలో వరకట్నమే వారికి శాపంగా మారింది. వారి ఇద్దరి వదినలకని కొంతమంది గ్రామంలోకి సంబంధించిన సమాచారం. ఏదేమైనప్పటికీ ప్రతాప్ గౌడ్ మృతి ఈ గ్రామంలో
తీరని లోటు. ఎందుకంటే అందరినీ ఆప్యాయంగా పలకరించేవాడు ప్రతాప్ గౌడ్ అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ పలకరించి వెళ్ళేవాడు. కానీ ఒక్కసారిగా పోచమ్మ పండుగ పెళ్లికి 2 రోజుల ముందు పండుగ చేస్తారు ఇంటి దగ్గర. ఆ పోచమ్మ పండుగ నిర్వహణ రోజే ఆత్మహత్య చేసుకోవడం పూర్తిగా గ్రామంలో కలకలం రేపింది. ఆ ఇంట్లో అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి నెలకొంది. శుభం జరగాల్సిన ఇంట్లో అశుభం జరిగింది. పెళ్లి కొడుకే ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలోని మంగళపాడులో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఈరోజు పెళ్లి జరగాల్సింది. ఈ ఇల్లంతా కూడా అంగరంగ వైభవంగా స్నేహితులతో ఆడాల్సిన ఇల్లు ఇది. ఈరోజు పెళ్లి ఉండగా 2 రోజుల క్రితం ప్రతాప్ గౌడ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో అందరినీ కలిసివేసింది. మొత్తంగా నారగౌడ్ శారదలకు 3 కుమారులు. ముగ్గురులో చిన్నవాడైన ప్రతాప్ గౌడ్ ప్రధానంగా అన్ని పనులు ఇంటికి సంబంధించిన వ్యవసాయ పనులన్నీ కూడా తానే దగ్గరుండి చూసుకునేవాడని చెప్తున్నారు. వారికి సంబంధించిన బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ప్రతాప్ గౌడ్ మరణానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఈరోజు పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఈరోజు తద్దినం పెడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ సంబంధించి వారి బంధువులు ఉన్నారు. ప్రధానంగా వారు చూడండి, ఈరోజు పెళ్లి జరగాల్సిన ఇల్లు, బంధువులతో చుట్టాలతో అందరితో కలకడాల్సిన ఈ ఇంట్లో అశుభం జరిగింది. ఆ చిన్న కుమారుడు మృతితో పూర్తిగా ఈ గ్రామంలో కూడా విషాద ఛాయలు అయితే అసలు ఏం జరిగింది, మీరేమవుతారు? నేను ప్రతాప్ గౌడ్కు మేనమామనవుతా. ఆయన మా మేనల్లుడు. అయితే మా అక్కకు 3 సంతానం, 3 మగ పిల్లలే. 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నేను చిన్న. ముగ్గురు కలిసిమెలిసి ఉంటారు. 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నేను చిన్నోడు. ఈయన పెళ్ళి సెటిల్ అయింది. ఈరోజు గురువారం పెళ్ళి ఉండే. నేను పందిరి కార్యక్రమం, మొన్న పోషం పండుగ కార్యక్రమం. ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు, మా ఇంకా చిన్నమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసిర్రు. ఇంచు చుట్టాలు రావడం మొదలైపోయింది. ఆయన ఆ రోజు కూడా ఇంటి నుండి ఏ రోజైతే ఇంటికి బయటకు వెళ్ళిపోయిండో ఆ రోజు కూడా ఆయన సొంతగా ఊర్లో వేరే పిల్లల్ని ఫ్రెండ్స్ని పిలిచి ఊర్లో కూడా పత్రికలు పంచిపించిండు ఆయన్ని. ఆ రోజు ఇంట్లోకి వెళ్ళిపోయే రోజు కూడా మిగతా చుట్టుపక్కల కూడా మా పెద్ద అల్లుడు నేను కొన్ని గ్రామాలు ఇచ్చేసిన, మా నడిపల్లుడు ఇంకొక అల్లుడు కొన్ని గ్రామాలు ఇచ్చేసారు. ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా ఆయన కూడా సొంత కొన్ని గ్రామాలు, ఇంకొక మా చిన్నక్క కొడుకుని తీసుకొని ఆయన కూడా కొన్ని గ్రామాలు అన్ని పత్రికలు పంచేసేసిండు. పెళ్లికి సంబంధించిన సామాన్ అంతా తీసుకొచ్చిండు. 3 అల్లుడు కలిసి వంట సామాగ్రి అయితేనేమి, బట్టలు అయితేనేమి, బంగారం కార్యక్రమాలు ఇంచుమించు ఒక వంట చేసుకొని పెళ్లి తాళి కట్టించుకొని తినడం తప్పించి అన్ని మిగతా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. ఇల్లు కూడా మొత్తం పెయింట్ కార్యక్రమాలు కానీ ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిగిపోయినాయి. సడన్లీగా ఆయనకు ఏమైందా ఏందా అసలు మాకు అంతో చిక్కట్లేదు. వాస్తవానికి వాళ్ళ ఇంట్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు, గొడవలు లేవు, ఏం లేవు. అయినప్పటికీ ఆయన కనీసం ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటుండే. ఏ విషయం ఉన్నా నాతో మామ ఇది మామ అదని షేర్ చేసుకుంటుండే. ఆ రోజు పొద్దున కూడా నాకు కాల్ చేసి మాట్లాడిండు. మామ పెళ్లి కార్యక్రమాలు అయిపోయినాయి, విలేజ్లో పత్రికలు ఉన్నాయి, విలేజ్లో మా ఫ్రెండ్స్ ఇస్తున్నారు, ఇక కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. ఇంకో మా చిన్నక్క కొడుకు కూడా ఇక్కడే ఉండు. ఆ బాబుతో కూడా అన్నాడంట, మనము కటింగ్ షేవింగ్ చేసుకుందాం రా, పనులన్నీ అయిపోయినాయి అని చెప్పేసి. ఇక అంతలోనే ఆయనకి ఏమనిపించింది ఏందో తెలియదు, బండి తీసుకొని వెళ్ళిపోయింది ఇంట్లోకి అని. తర్వాత మేము కామన్గా కటింగ్ గడ్డంకి వెళ్ళిండి అనుకున్నాం. తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత ఇంకా రాలేదని ఫోన్ చేస్తే, నేను ఫ్రెండ్స్ దగ్గర ఉన్నమ్మ, మా అక్క ఫోన్ చేసిందంట. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నమ్మ, నేను వస్తా, నేను ఏడుపల్లిలో ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా అని చెప్పిండంట. తర్వాత ఇంకా రాకపోయేసరికి ఇంకా ఏమైనా పనులు ఉన్నాయి ఇంకా రాలేవు అని ఫోన్ చేసేసరికి ఫోన్ ఎత్తలేదు. ఆయన ఫోన్ ఎత్తకపోయేసరికి ఇంకా మా వేరే వాళ్ళని ట్రై చేసిర్రు. మా చిన్నలోడు, పెద్దలోడు, మా చిన్న అక్క కొడుకులు వాళ్ళందరూ ట్రై చేసిర్రు. తర్వాత నాకు ఫోన్ చేసి, నేను బాన్సోలో ఉంటే నాకు ఫోన్ చేసిర్రు, మామ ఇట్లా అన్న ఫోన్ లేపకొచ్చినంటే నా ఫోన్ నుంచి ట్రై చేసిన, లేపలేడు. ఎందుకో కోపగించుకొని ఇలా ఫోన్ లేపలేదు అనుకున్నా. నా ఫోన్ చేస్తే ఖచ్చితంగా లేపుతాడు కదా అనుకున్నా. నా ఫోన్ చేసిన, ఆయన లేపలేదు. మళ్ళీ మేబీ నా ఫోన్ కూడా లేపద్దు అనుకుంటుంటే కొంచెం ఒక 10 నిమిషాలు సమయం ఇచ్చి మా స్నేహితుని ఫోన్తో కూడా ట్రై చేసిన, అయినప్పటికీ లేపలేడు. తర్వాత ఈవినింగ్ 5:36 నుంచి అట్లా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. ఇక తర్వాత అప్పటి నుండి కంటిన్యూషన్ మనిషికో దిక్కు, మా ఇద్దరు అల్లుళ్ళు మనిషికో దిక్కు వేరు. మా అన్న ఒక సైడ్ వేయండు, వాళ్ళ స్నేహితులు, మా అల్లుళ్ళ స్నేహితులు కూడా వాళ్ళు అన్ని ఏరియాలో లింక్ ఇచ్చినాం. వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ అందరికీ, ఆయన ఒకటి కరీంనగర్ సైడ్, ఇటు బాసర్ సైడ్ ఉన్న ఫ్రెండ్స్, బైన్స్ సైడ్ అందరు స్నేహితులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చిండ ప్రతాప్ మీ దగ్గరికి అందరిని అడగడం జరిగింది. మేము మా చుట్టాల బంధువులకు కూడా అందరికి ఫోన్లు చేసి అడగడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఆచూకీ ఏం దొరకలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్న లేచి కూడా అన్ని దూర ప్రాంతాలు కూడా అన్ని పర్యటించి ఎక్కడైనా చిన్న ఆచూకీ దొరుకుతామని బాగా ప్రయత్నం చేసినాము. ఆయన ఇంచుమించు ఆయన ఎవరికి కమ్యూనికేషన్ ఉంటాడో వాళ్ళందరికీ ప్రయత్నం చేసినాం. మెజారిటీగా ఇక్కడ మా సెంటిమెంట్ ప్రకారం కూడా పంతుల దగ్గరికి వెళ్ళడం, మందిరాల దగ్గరికి వెళ్ళడం, తెలుసుకోవడం. వస్తాడు 3 గంటల వరకు వస్తాడు, ఎక్కడ వెళ్ళినా కూడా ఖచ్చితంగా వస్తాడు, 3 గంటల వరకు వస్తాడని చెప్పారు. అన్నీ మేము ఇక్కడ ఇంటి దగ్గర కూడా మళ్ళీ దేవుళ్ళకు మొక్కడము,
పోషం పండుగ కార్యక్రమం ఉండే ఆ రోజు. సరే మేము మేకలతోని పోషం పండుగ చేస్తాం తల్లి అట్లా ఇట్లా అని చెప్పి మా అక్క కూడా దేవుళ్ళకి మొక్కుకోవడం జరిగింది. ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు చివరి వరకు ఎదురు చూసినాం. ఆ తర్వాత నిజామాబాద్ పోయి సారంగపూర్ అని మళ్ళీ అక్కడ దేవుడి దగ్గర మొక్కినాము. ఎంత ప్రాంతం అని వెతికొచ్చినాం. తర్వాత చివరికి మా ఇక్కడ గల్లీ పిల్లలు మా అల్లుడు జానకంపేట అంతా లెంకిరంటే బైక్ మీద అటు నుండి రాగా ఈ గల్లీ పిల్లగాడే వాళ్ళ స్నేహితుడు అన్న ఇటు సైడ్ కూడా కొడదామని చెప్పేసి అటు పొలాలకు వెళ్ళే రోడ్డు ఉంది. ఆ రోడ్లో వెళ్ళేసరికి ఇక్కడ బైక్ కనబడేసరికి మా అల్లుడు నాకు ఫోన్ చేసిండు మా ఇంకో అల్లుడికి. అన్న ఇక్కడ బండి కనబడుతుందంటే సరే అని చెప్పి అల్లుడు ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసిండు అక్కడ మన బండి ఉందంట తమ్ముడు అది ఏరియాలో ఉంటాడు వెళ్ళిపోండి అని చెప్పేసి. మేమేమనుకున్నామంటే ఇంకా ఇంటికి వచ్చేస్తాడు ఏంటంటే తిరిగి వచ్చినేమో అక్కడ కూర్చుండేమో అని మేము అనుకున్నాం. ఇంటికి ఎట్లా రావాలని ఇంటికాడ ఆవేశపడతారు అనుకున్నాడేమో అని చెప్పేసి స్నేహితులందరికీ మేము అక్కడ వచ్చేలోపు ఒక 10-15 నిమిషాలు సమయం వచ్చేసరికి చాలామంది స్నేహితులు కూడా చేరుకున్నారు. తీరా ఒక 10-15 నిమిషాలకు ఆ బండి నుంచి కొంచెం అంత లెంకేసరికి గుట్ట ప్రాంతమైన చాలా అసలు అక్కడికి వే కూడా లేదు వెళ్ళడానికి తవ్వ కూడా లేదు. అక్కడ పోయి సూసైడ్ చేసుకున్నాడు. ఇక అది చూసి భయభ్రాంతులకు గురైపోయి మా అల్లుడు ఇట్లా అన్న ఉరి పెట్టుకున్నాడని ఫోన్ చేసిండు. వెంటనే మేము పరిగెట్టి 10 నిమిషాల లోపల అక్కడ చేరుకున్నాం. చూసేసరికి ఏముంది అక్కడ లేడు. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఎందుకంటే ఫోన్ ట్రేసింగ్ కొరకు మేము ఆల్రెడీ బిఫోరే ఆయన కనబడకపోయేసరికి ఆ రోజు ఈవినింగే మధ్యాహ్నం నుంచి కనబడట్లేదు సార్ అని చెప్పేసి కేసు కూడా పెట్టడం జరిగింది. ఫోన్ ట్యాప్ చేసి ట్రేస్ చేయండి సార్ ఏ ఏరియాలో ఉంటో తెలుసుకోండి కొంచెం అని చెప్పేసి స్టేషన్లో కూడా కేసు పెట్టడం కూడా జరిగింది. అయితే మీకు ఏమన్నా అనుమానం ఉందా మీ చిన్న అల్లుడు మృతి వల్ల? అయినా ఎటువంటి అనుమానాలు లేవు. ఆయనకి ఏమైనా లవ్ అఫైర్స్ కానీ ఆ చెడు అలవాట్లు కానీ డ్రింకింగ్ అలవాటు ఎటువంటి బానిస అలవాట్లు ఏవి అలవాట్లు లేవు. ఆయనని మేమేని కాకుండా మీరు ఇంత పెద్ద విలేజ్లో ఎవరిని తట్టినా ఆయన గురించి చెప్పేది ఒకటే మాట. అసలు ఆయన చనిపోవడానికి అసలు రీజన్ దొరకది. అసలు రీజన్ లేనే లేదు. మరి ఆ క్షణాన ఆయనకు ఏం జరిగింది ఏమనిపించింది ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ పనిచేసింది ఆయన పైన ఏం ప్రభావం జరిగింది తెలియదు కానీ ఎటువంటి అవమానం లేదు. అంటే ఇంట్లో అందరూ కూడా సవ్యంగానే ఉంటారు. ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటారని చెప్తుంటారు. కానీ ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరికి ఇంతకుముందే పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళిద్దరు కూడా వ్యాపారాలు చూసుకుంటారు. ఇతను ఒక్కరితేనే వ్యవసాయం చూసుకుంటారు. వాళ్ళిద్దరు అన్నదళ్ళకు కూడా లవ్ మ్యారేజ్ అని తెలిసింది నిజమేనా? లేదు కాదు ఇద్దరికి కూడా వాళ్ళకు కూడా అరేంజ్ మ్యారేజే. వాళ్ళు కూడా మా దూర బంధువుల అమ్మాయిలే. స్వయాన మేము మేనమామగా మేము దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు జరిపించినాము. ఇప్పుడు ఆయన అమ్మాయి సెటిల్మెంట్ కూడా ఇది కూడా అరేంజ్మెంట్ మ్యారేజే. వాళ్ళిద్దరిది కూడా అరేంజ్ మ్యారేజే. వాళ్ళు కూడా కంబైండ్ వీళ్ళు ముగ్గురు కూడా అసలు ఇట్లా వేరు అనుకోవడం అనేటువంటిది ఏం జరగలేదు. ఇలా వ్యవసాయ కుటుంబము వ్యవసాయం ఉంది. దాంతోపాటు ఫర్టిలైజర్ షాప్ ఉంది. కోత మిషన్లు ఉన్నాయి. కంబైన్డ్గా చూసుకుంటారు. బయట వర్కులన్నీ పెద్దలోడు దింపుకొచ్చినప్పటికీ ఈ చిన్నల్లుడు నడిపల్లుడు ఇక్కడ వ్యవసాయ పనులు చూసుకుంటారు. ఇప్పుడు అక్కడ చిన్న కోళ్ళ ఫారం వేస్తున్నారు. ఆ కోళ్ళ ఫారం పని బర్రెలు ఉన్నాయి వ్యవసాయం ఇక్కడే. చిన్నల్లుడు మా బావ బర్రెలు పాలు పెట్టుకోవడం అవన్నీ మా బావ చేస్తాడు. వ్యవసాయం కలిసి చేసుకుంటారు. పెద్దలుడు కూడా వ్యవసాయం చేస్తాడు. ట్రాక్టర్ వర్క్ సంబంధించిందంతా పెద్దలుడు నడిపేలుడే చేస్తారు. కేజీలు కొట్టడం కానీ రోటివేటర్ కానీ మిగతా కూలీలను వీలడం కానీ పంపులు కొట్టించడం కానీ అంతా కంబైండ్ ముగ్గురు కలిసి చేసుకుంటారు. ముగ్గురు హార్డ్ వర్కర్స్. ముగ్గురు కూడా కలిసి ఉంటారు. కలిసి వ్యవసాయం చేస్తారు. సుమారు 29 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అంతా కూడా కలిసి చేసుకుంటారు అని చెప్తున్నారు. సరే ఇదంతా బాగానే ఉంది. వాళ్ళిద్దరు తల్లితో సమానమైన ఇద్దరు వదినలు. అంటే ఇతనికి ఎక్కువ కట్నం వస్తుంది, అతనికి వాళ్ళిద్దరికి తక్కువ కట్నం వచ్చిందనే కొంచెం బయట వినికిడి వస్తుంది. అది నిజమేనా? అటువంటిది ఏమి లేదు. ఇప్పుడు వీళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారు. వీళ్ళకు ఆర్థిక సమస్యలు కూడా ఏం లేవు. కాకపోతే 29 ఎకరాలు అనేది వాళ్ళ స్వంతం కాదు కానీ కొంచెము ఇంకా బయటది కూడా కౌలులాగా చేస్తారు. అటువంటిది కూడా లేదు. వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉంటారు. ప్రతాప్ అది అని చెప్పేసి ఆయనకు భోజనం కూడా వాళ్ళే పెట్టడము అంత కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి వంట కూడా వాళ్ళే చేసుకుంటారు. అంతా కలిసిమెలిసి ఉంటారు. మా అక్క వాళ్ళు ఇప్పుడు మా అల్లుడు ఇంకా పెద్ద ఇద్దరు అల్లుడు భార్యలు అంతా కలిసిమెలిసి ఉంటారు. అటువంటిది ఏం లేదు. అదంతా అపోహ మాత్రం. కానీ ఇంట్లో ఏమన్నా గొడవలు ఉన్నాయి వీళ్ళకి? అసలు గొడవలు లేవన్నా. గొడవలు ఉంటే ఇంత కార్యక్రమం వచ్చేదాకా చూడరు కదా. మొత్తం పెయింట్లు వేయించి ఇక్కడ జరిగే విషయం ప్రతిదానికి నేను మేనమాగ నాకు తెలుసు కదా. ఇంత దాకా రానిడు. ఆ రోజు ఇంట్లోకి వెళ్ళే 1 గంట ముందు 2 గంటల ముందు కూడా స్నేహితులతో మొత్తం ఊరంతా ఆయనే గ్రామంలో మొత్తం ఆయనే పత్రికలు పంచిపించేయండు. అటువంటి సమస్య లేదు. వీళ్ళు పెయింట్ వేయడం కానీ ఏదైనా ఉన్నా నాకు షేర్ చేసుకుంటాడు మా ప్రాబ్లం ఇదని చెప్పేసి. ఇంతకుముందు కూడా అటువంటిది ఏం జరగలేదు. ఆయన చిన్న అయినటువంటిది అంటే ప్రతిదీ మా అన్నలు అని చెప్పేసి ఆయన ఏదున్నా డబ్బుల విషయం కానీ ఇప్పుడు కోత మిషన్లు ఉన్నాయి. అక్కడికి వచ్చిన డబ్బులు కూడా తీసుకొచ్చి అన్న ఇది అని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టేవాడు. అంతా కలిసిమెలిసి క్లోజ్గా ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా మొన్న పెళ్లి బట్టలు కూడా మా ఇంకొక పిల్లడు కూడా ఎంబడి పోయి
మంచి ఈ బ్రాండ్ తీసుకో ఆ బ్రాండ్ తీసుకో అని చెప్పేసి బట్టలు ఇప్పించడం జరిగింది. షూ కూడా ఇవి బాగుంటాయి అవి బాగుంటాయి అని చెప్పేసి ఆన్లైన్లో షూ చాయిస్ చేసి ఆన్లైన్లో బుక్ చేయించి చెప్పడం. పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ వాళ్ళ దగ్గర ఉండి మా ఇద్దరు కూడా చేసుకున్నారు. మా పెద్దల్లుడు వస్తే నేను ఒకరోజు కార్లో మేము వెళ్ళి అక్కడ నారాయణఖేడు దూరం ఊర్లని మేము పంచొచ్చినాం. సెకండ్ డే మా చిన్నల్లుడు నడిపెల్లుడు పంచొచ్చిండు. ఆ తర్వాత చిన్నల్లుడు ఇప్పుడు పెళ్ళి కావాల్సిన ఉండే ఆ అబ్బాయి కూడా ఆయన కూడా పంచొచ్చిండు. అందరూ షేర్ చేసుకున్నారు వర్క్ అంతా కలిసి చేసుకున్నారు. ప్రధానంగా ప్రతాప్ చనిపోవడానికి కారణం అంటే కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్కి చెందిన మండలానికి చెందిన ఒక గ్రామానికి సంబంధించి ఒక అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. ఆ అమ్మాయికి కానీ వీరికి కానీ ప్రతాప్కు నచ్చలేదా? నచ్చని పెళ్ళి ఏమైనా చేస్తున్నారు? అటువంటిది ఏం లేదు. అసలు అమ్మాయి వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు మా గురించి కూడా ఎంక్వైరీ చేసుకునే అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు మంచి వ్యక్తులు అని చెప్పేసి మేము కూడా ఎంక్వైరీ చేసుకొని మేము కూడా ఒప్పుకున్నాము. అటువంటిది ఏం లేదు. అమ్మాయికి అబ్బాయి కూడా చాలా మంచి రిలేషన్. చాలా వాళ్ళు కూడా తర్వాత పెళ్లి సెటిల్మెంట్ అయిన తర్వాత కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు. అంతా వాళ్ళకి ఇష్టమే మాకు ఇష్టమే. ఆ క్షణాన ఆ రోజు కూడా ఆయనకు అబ్బాయికి ఏం జరిగిందో తెలియదు ఆ క్షణాన. ఎందుకంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే కొన్ని క్షణాల ముందు కూడా ఇంట్లో అంతా వర్క్ చేయించి ఆ కార్డ్స్ గిట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయించి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళిండు. అక్కడికి కూడా ఎటువంటి సమస్య లేదు. అటువంటిది ఏం లేదు. కట్నం వాళ్ళు అనుకున్న కట్నం క్యాష్ ఏం లేదు. గోల్డ్ పెట్టుకోవాలనుకున్నాం. మేము కొంచెం పెడదామని అనుకున్నాం, మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా అమ్మాయి వాళ్ళు కూడా కొంచెం అమ్మాయి గోల్డ్ పెడతామన్నారు. బట్టలకు కూడా డబ్బులు ఇచ్చుకోవడం ఒకళ్ళకొకళ్ళకు అన్ని స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా పనులన్నీ కొనసాగినాయి. కానీ అసలు నిజానికి ఇప్పుడు మేము చెప్పడం అనుకోకుండా మీరు విలేజ్లో కూడా ఎవరిని ఎంక్వైరీ చేసుకున్నా ఇదే విషయం. అసలు దీనికి ఈయన చావుకు అనేది రీజన్ ఇప్పటివరకు దొరకట్లేదు. మీరు చెప్పండి. అసలు ప్రధానంగా చూడొచ్చు ఏదైతే బంధువులందరూ కూడా చెప్తున్న పరిస్థితి, ఏదైతే ప్రతాప్కు ముగ్గురం అన్నదమ్ములు మొత్తం కూడా ప్రతాప్ చిన్నవాడు. అందరు కూడా కలవలిగా కలిసిమెలిసి ఉంటారు. ఇంట్లో ఏ పనైనా సరే ముగ్గురు కలిసి చేసుకుంటారు. అసలు ఆ పెళ్ళి ఈరోజు జరగాల్సింది 2 రోజుల ముందు. అతని చావుకు గల కారణాలు ఇప్పటివరకు కూడా మాకు తెలియడం లేదు. గ్రామంలో ఎవరిని అడిగినా కూడా ఆ పిల్లాడి గురించి చాలా మంచి చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పలకరింపుగా ఉంటాడు. అసలు ఒక్కసారిగా శుభం జరగాల్సిన ఇంట్లో ఏదైతే అశుభం జరగడం చాలా బాధాకరం అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతాప్ మృతితో ఈ గ్రామంలో పూర్తిగా విషాదాచారాలు అయితే అమలుకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి.